నమస్తే, నేను మీ హరిత. మీరు అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? అదే మీ డ్రీమా? అయితే దానికి కావాల్సిన వర్క్ అంతా మేము చేసి పెడతామంటున్నారు ఎక్సెల్లా సర్వీసెస్ వాళ్ళు. సో ఇప్పుడు మనం మాట్లాడదాం. స్టూడియోలో ఉన్నారు ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సీనియర్ అడ్వైజర్ జహంగీర్ గారు. జహంగీర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఏ కంట్రీస్ కు ఉన్నాయి? ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసి మనకి అబ్రాడ్ ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళు అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనుకుంటే ఇమిగ్రేషన్ సర్వీసెస్కి అప్లై చేయొచ్చు అండి. ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసి మనకి కెనడా పిఆర్ పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండ్ దాంతోపాటు ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండ్ దాంతోపాటు జర్మనీ జాబ్ సీకర్ వీసా అండ్ అలాగే వచ్చేసి యూకే స్కిల్ వర్క్ వీసా. ఈ 4 కంట్రీస్ అనేది వర్కింగ్ ప్రొఫెషనల్ ఎవరైతే సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి యూస్ఫుల్గా అవుతుంది. ఫ్యామిలీతో పాటు వెళ్ళి సెటిల్ కావచ్చు. ఇది టోటల్లీగా వాళ్ళకి 5 years ఆఫ్ వీసా వస్తుంది, పిఆర్ వీసా అవుతాయి. అండ్ 3 years తర్వాత సిటిజన్షిప్ అండ్ ఈజీగా వాళ్ళు సింగిల్గా వెళ్ళి కూడా సెటిల్ కావచ్చు, ఈవెన్ ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళవచ్చు. మీరు కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు, Yes. లైక్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అలాంటివి. అవి ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది? ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది మనకి స్టూడెంట్ వీసాస్ ఎవరైతే హయ్యర్ స్టడీస్కి అక్కడ వెళ్ళాలి అనుకుంటున్నారో, అబ్రాడ్లో చదవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అండి. ఆ ఈవెంట్లో వచ్చేసి వాళ్ళ డౌట్స్ అన్ని అంటే పేరెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి, అంటే అది క్లియర్ చేయలేకపోతారు స్టూడెంట్స్, అంటే పేరెంట్స్తో పాటు వచ్చి ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. అంటే వాళ్ళ పిల్లోడు అంటే ఏ కంట్రీకి వెళ్తే బెటర్, అక్కడ అంటే ఏ కోర్స్ చేస్తే బెటర్, వాళ్ళకి ఐఎల్స్ రిక్వైర్మెంట్ ఎంత ఉండాలి, ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తే బెటర్, ఓకే ఇంత వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేసి చెప్తారనమాట వాళ్ళకి ఏ యూనివర్సిటీ అయితే బెస్ట్. ఎందుకంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి రిప్రజెంటేటివ్ వస్తారు అక్కడ. అండ్ ఆ ఈవెంట్కి వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళకి క్లియర్ కట్గా తెలిసిపోతుంది. అండ్ వాళ్ళ ప్రొఫైల్ అందరూ ఒకటి దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళు యుఎస్కా, కెనడాకా, జర్మనీకా, ఫ్రాన్స్కా ఏ కంట్రీకి అయితే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ ప్రొఫైల్ని బట్టి వాళ్ళకి గైడ్ చేస్తారనమాట. ఎక్కడ వాళ్ళకి స్కాలర్షిప్స్ వస్తాయి, ట్యూషన్స్ ఫీజెస్ ఎంతవరకు ఉంటాయండి, వాళ్ళకి వీళ్ళ షార్ట్ లిస్ట్ చేసి ఒక వీలైతే అక్కడ ఉండే వాళ్ళకి ఆఫర్ లెటర్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి అనమాట. అంటే ఈజీగా చెప్పాలి అంటే స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్గా అవుతుంది. జర్మనీ జాబ్ సీకర్స్ కూడా మీరు చేస్తుంటారా? దానికి ఎలిజిబిలిటీ ఏంటి అసలు? జర్మనీ జాబ్ సీకర్ వీసా కూడా చేస్తాం. ఎవరైతే వితౌట్ ఐఎల్స్ కానివ్వండి, వితౌట్ జర్మన్ లాంగ్వేజ్ జర్మనీకి వెళ్ళి అక్కడ వర్క్ చేసుకొని సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. ఇక్కడ వచ్చేసి దీని కూడా పాయింట్స్ ఉంటాయి, మనం ఎవాల్యుయేట్ చేయాలన్నమాట. ఎవాల్యుయేషన్ ఏంటంటే వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని బట్టి ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. జర్మనీ ప్రాసెస్ టీమ్ అనేది ఉంటుంది ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి, వాళ్ళనేది ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేస్తారు. ఎవాల్యుయేట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయో అది డిస్కస్ చేసిన తర్వాత క్లయింట్ తోటి దెన్ మనం ఈ జర్మనీ ప్రాసెస్ అనేది చేస్తామండి. వితౌట్ ఐఎల్స్ జర్మనీకి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఇంజనీరింగ్ ఫీల్డ్స్లో కానివ్వండి, హెల్త్ కేర్లో కానివ్వండి, ఐటీ ఫీల్డ్స్లో ఉన్నారో ఈజీగా వాళ్ళు జర్మనీకి అప్లై చేసుకోవచ్చు. 1 year ఆఫ్ వీసా వస్తుంది. ఇక ఒకవేళ ఈ 1 yearలో మనం జాబ్ తెచ్చుకుంటే అక్కడ ఈజీగా ఇంకొక 1 year అనేది ఎక్స్టెండ్ అవుతుంది మనకి. ఓకే, ఈ టోటల్ ప్రాసెస్ అనేది మనకి 4 months అవుతుందండి. దీనికి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్, ఫండ్స్ రిలేటెడ్ కూడా వాళ్ళకి ఇమిగ్రేషన్ సర్వీస్ ఆఫ్ జర్మనీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. కెనడా పిఆర్కి అసలు ఎంత టైం పడుతుంది? దానికి ఎలిజిబిలిటీ ఏంటి? కెనడా పిఆర్ అనేది పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి 67 points ఉంటాయి. కెనడా పిఆర్కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ ఐటీ పర్సన్స్ కానివ్వండి, నాన్ ఐటీ పర్సన్స్ కానివ్వండి, హెల్త్ కేర్ కానివ్వండి, టీచింగ్ సైడ్ కానివ్వండి, అండ్ దాంతోపాటు వచ్చేసి ఎవరైతే చిన్న చిన్న ఫీల్డ్స్లో ఉంటారో మినిమం గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఈజీగా వాళ్ళు కెనడా పిఆర్కి అప్లై చేసుకోవచ్చు అండి. ఇది మనకి 5 years ఆఫ్ వీసా వస్తుంది. 3 years కంటిన్యూగా ఉంటే మనకి సిటిజన్షిప్ కూడా వస్తుంది. ఈ మధ్య మీరు వినే ఉంటారు చాలా యూఎస్లో వీసాస్ రావడం కష్టంగా అయిపోయిందని, చాలా మంది కెనడాకి వెళ్ళి అక్కడ నుంచి యూఎస్ కూడా వెళ్ళిపోవచ్చు అంటే సిటిజన్షిప్ వచ్చిన తర్వాత. ఇంకా మల్టిపుల్ ఎంట్రీస్ వీసా, ఫ్యామిలీతో పాటు ఈజీగా సెటిల్ కావచ్చు. ఫ్యామిలీ అంటే వైఫ్, హస్బెండ్, కిడ్స్ ఈజీగా ఇమీడియట్గా ట్రావెల్ కావచ్చు. పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్, మెడికల్ బెనిఫిట్స్ ఇవన్నీ ఉంటాయండి కెనడా పిఆర్లో వాళ్ళకి. అండ్ దీనికి ఫస్ట్ ఎలిజిబిలిటీ అనేది మనం చెక్ చేసుకోవాలి. దీని ఎలిజిబిలిటీ మనకి 67 points. ఈ ఎలిజిబిలిటీ వచ్చేసి వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఐఎల్స్. దీనికి కెనడా పిఆర్కి ఐఎల్స్ మనం జనరల్ రాయాలి. అండ్ ఇంకోటి వచ్చేసి పీటీ కోర్ కూడా రాసుకోవచ్చు అండి. అండ్ దీనికి ఎక్కడి నుంచి అయినా అప్లై చేయవచ్చు కెనడా పిఆర్కి. ఈవెన్ మీరు ఇండియా నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. లేదు అయితే అబ్రాడ్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో, యూకేలో ఉన్నారంటే వాళ్ళు కెనడా పిఆర్ పైన వెళ్ళాలి అనుకుని అక్కడ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు అండి. కెనడా ఈసీఏ ప్రాసెస్ అంటే అసలు ఏంటండి, ఎలా ఉంటుంది అది? ఈసీఏ ప్రాసెస్ ఏం లేదండి, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై అవుతాయి. వాళ్ళు ఏవైతే హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయో కెనడియన్ గవర్నమెంట్ అనేది వెరిఫై చేస్తుంది. ఈసీఏ అంటే ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ అసెస్మెంట్. వాళ్ళు అనేది హెల్ప్ తీసుకుంటారు. వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీస్ వెస్ అంటాం మనం దాన్ని. ఆ రిపోర్ట్ మనకి వితిన్ 30 to 45 daysలో వస్తుంది కాబట్టి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై అవుతాయి మనకి.
వీసా వచ్చాక జాబ్ అసిస్టెన్స్ అనేది ఇస్తారా? మీ సర్వీసెస్ ఇంకా ఎలా ఉంటాయి అక్కడ? చాలా మందికి ఇది ఒక పెద్ద డౌట్ ఉంటుంది. అంటే వీసా వచ్చిన తర్వాత జాబ్ ఎలా? వీసా సక్సెస్ఫుల్లీగా వచ్చేస్తుంది, నెక్స్ట్ జాబ్ ఆప్షన్ ఎలా ఉంటుందంటే అక్కడ ఇది యాక్చువల్లీ ఎక్సెల్ఆ ఇమిగ్రేషన్ సర్వీస్ అనేది యూఎస్ఏ ప్లస్ కెనడా బేస్డ్ కంపెనీ కాబట్టి మాకు తెలిసిన రిఫరెన్సెస్ ఉంటాయి. అక్కడ ఆల్రెడీ స్టూడెంట్ వీసాస్ పైన వెళ్ళిలో ఉంటారు. ఓకే, అండ్ దాంతోపాటు వచ్చేసి స్టూడెంట్ వీసాతో పాటు ఇమిగ్రేషన్ వీసాస్ పైన వెళ్ళిలో ఉంటారు చాలామంది. వాళ్ళు ఇచ్చే రిఫరెన్సెస్ కానీ ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇంకోటి సపరేట్గా రిజ్యూమ్ మార్కెటింగ్ టీమ్ కూడా ఉంటుంది ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి. వాళ్ళ రిజ్యూమ్ని మాడిఫై చేసిన తర్వాత అక్కడ మార్కెటింగ్ చేస్తాం. అక్కడ నుంచి ఏమైనా రిఫరెన్స్ వస్తే క్లయింట్స్కి ప్రొవైడ్ చేస్తామండి. అక్కడ నుంచి కూడా వాళ్ళకి హెల్ప్ అవుద్ది జాబ్ రావడానికి. అండ్ పిఆర్ వీసా వస్తే ఈజీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయండి. ఈ ఐఎల్స్ పీటీకి సంబంధించి ట్రైనింగ్ ఏమైనా ఉంటుందా? ఈ ఐఎల్స్ పీటీ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు చాలా మంది ఐఎల్స్ అంటే చాలా కష్టంగా అనుకుంటారు. చాలామంది ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్గా చూసుకుంటే మనం తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా వెళ్తున్నారండి, అంటే క్లియర్ చేసిన. ఐఎల్స్ అనేది యాక్చువల్లీ మనకి 4 మాడ్యూల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం కెనడా పిఆర్కి అప్లై చేయాలంటే జనరల్ రాయాల్సి వస్తుంది. ఓకే, ఒకవేళ స్టూడెంట్కి అప్లై చేయాలి అంటే అకాడమిక్ రాయాలండి. ఇప్పుడు దాని దగ్గర ట్రైనింగ్ కూడా ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకి ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, గైడ్ చేస్తారనమాట. మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలని. ఒక 30 to 45 days ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. అది ఏదైనా కానివ్వండి, అది ఈవెన్ స్టూడెంట్ వీసాకి వెళ్ళిన వాళ్ళైనా కానివ్వండి, ఇమిగ్రేషన్ వెళ్ళే వాళ్ళైనా కానివ్వండి, ఈవెన్ ఓన్లీ ఐఎల్స్ పీటీ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు కూడా ఈ ట్రైనింగ్ అటెండ్ కావచ్చు అండి. ఈ ట్రైనింగ్ టోటల్గా మనకి 4 సెషన్స్ ఉంటాయి. ఇదొక సెషన్ మనం సెలెక్ట్ చేసుకొని ఈ 30 to 45 days అటెండ్ అయితే ఈజీగా వాళ్ళు స్కోర్ చేసుకోవచ్చు దీంట్లో. ఆస్ట్రేలియాకు వెళ్ళాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుందండి? ఆస్ట్రేలియా పిఆర్ వచ్చేసి మనకి అది కూడా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండి. దీన్ని కూడా ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు. ఇది కూడా 5 years ఆఫ్ వీసా వస్తుంది. ఒక 3 to 4 years తర్వాత మనకి సిటిజన్షిప్. ఈవెన్ చాలామంది న్యూజిలాండ్ కూడా వెళ్ళాలనుకుంటున్నారు. వన్స్ ఆ సిటిజన్షిప్ వస్తే న్యూజిలాండ్ కూడా వెళ్ళొచ్చు అండి. దీని ఎలిజిబిలిటీ పాయింట్స్ వచ్చేసి మనకి 65 ఉంటాయి. ఈ 65 పాయింట్స్ అనేవి వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఐఎల్స్. దీనికి ఇక్కడ వచ్చేసి కెనడాకి జనరల్ రాయాలి, ఇక్కడ అకాడమిక్ రాయాలండి ఐఎల్స్. అండ్ పీటీ కూడా రాసుకోవచ్చు మనం ఆస్ట్రేలియాకి వచ్చేసి ఐఎల్స్, అకాడమిక్ ఆర్ పీటీ కూడా రాసుకోవచ్చు. దీని దగ్గర ట్రైనింగ్ కూడా ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీనికి కూడా జాబ్ అసిస్టెన్స్ ఉంటుందండి. ఈ 65 పాయింట్స్కి కూడా కేస్ ఆఫీసర్ ఉంటారన్నమాట త్రూ అవుట్. ఇప్పుడు ఎవరైనా కానీ కెనడాకి అప్లై చేయాలన్నా, ఆస్ట్రేలియాకి అప్లై చేయాలన్నా వాళ్ళకి ఒక కేస్ ఆఫీసర్ ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి అసైన్ చేస్తారు. టోటల్ పిఆర్ వీసా వచ్చే వరకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. డాక్యుమెంటేషన్ ఈ మధ్య వినే ఉంటారు చాలామంది, డాక్యుమెంటేషన్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అక్కడ వెళ్ళిన తర్వాత. బట్ అక్కడ అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయకూడదని ఒక కేస్ ఆఫీసర్ అసైన్ చేస్తారు. వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్ ఎగ్జాక్ట్ టైంలో వాళ్ళు పంపిస్తే వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారంగా ఈజీగా పిఆర్ వీసా ఛాన్సెస్ అనేది ఉంటాయండి. ఓకే, 100% ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ చాలా మందికి ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే చాలా మందిలో డౌట్ ఉంటుంది, 8 months చాలా లెందీ ప్రాసెస్ కదా అండి. ఇప్పుడు 1 month 2 monthsలో అయితే వీసా ప్రాసెస్ కాదండి. ఎందుకంటే డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఫాలో అప్ ఉంటే. ఇప్పుడు ఏమన్నా ఈజీగా అయిందా ప్రాసెస్ కానీ వీసా ప్రాసెస్? చాలా ఈజీగా అయింది. చాలా మందికి వీసాస్ వస్తున్నాయి. వితిన్ 6 monthsలో కూడా చాలా మందికి పిఆర్ వీసా అనేది వచ్చిందండి రీసెంట్గా చూసుకుంటే మనం సక్సెస్ఫుల్లీగా. అండ్ ఏంటి అంటే ఇప్పుడు చాలా మంది డౌట్ ఏముంటుందంటే నాకు కాల్ చేసి అడుగుతారు, అంటే లెందీ ప్రాసెస్ కదా, 10 months కదా అని అడుగుతారండి. ఈ ఫాలోఅప్, ఈ డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉంటే అక్కడ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాదు. అందుకని ఈ 8 months ఆఫ్ టైం పడుతుంది. దీంట్లో ప్రొఫైల్ ఎలిజిబిలిటీ కానివ్వండి, దాంతోపాటు వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ వెరీ కావాలి, దాంట్లో వాళ్ళ ఐఎల్స్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయాలి, దాని తర్వాత వాళ్ళ ప్రొఫైల్ పూల్లో వెళ్తుంది, అక్కడ నుంచి మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్ ఇవన్నీ ఉంటాయి. దానికోసం ఇంత టైం అనేది పడుతుందని. మనకి 100% వీసా అవుతుంది. ఈ టోటల్గా ఈ డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉంటాయి. ఆస్ట్రేలియాకి స్కిల్స్ అసిస్టెన్స్ అంటే ఏంటండి? ఎడ్యుకేషన్ ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై అవుతాయి దానికి. అంటే మనం హైయర్ స్టడీస్ చదువుకున్న డాక్యుమెంట్స్ కానివ్వండి, లేదు అంటే మనం ఏదైతే ప్రొఫెషనల్గా జాబ్ చేస్తున్నాం దానికి వర్క్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ కానివ్వండి, రిఫరెన్స్ లెటర్స్ కానివ్వండి, అండ్ ఇంకోటి వచ్చేసి మనకి పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, ఇలాంటివి డాక్యుమెంట్స్ అనేది ప్రాపర్గా ఉంటే అది వాళ్ళు ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ అనేది వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మనకు 2 to 3 monthsలో రిజల్ట్ అనేది వస్తుంది. దాని తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. యూకేకి వెళ్ళాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుందండి? దానికి ఎలిజిబిలిటీ ఏంటి? యూకే స్కిల్ వర్క్ వీసా అంటాం దాన్ని. అదొక వర్క్ పర్మిట్ టైప్ వీసా అండి. దీనికి ఎలా ఉంటుందంటే ఫస్ట్ అనేది దీనికి రెజ్యూమ్ మార్కెటింగ్ చేయాలి. మనకు అక్కడ నుండి ఆఫర్ లెటర్ వస్తేనే మనం ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఒకవేళ ఆఫర్ లెటర్ వచ్చింది అంటే మనం యూకే స్కిల్ వర్క్ వీసా ప్రాసెస్ అని సక్సెస్ఫుల్గా చేస్తాం. ఇది ఆల్మోస్ట్ 4 to 6 months ఆఫ్ ప్రాసెస్ జరుగుతుంది. ఫస్ట్ 3 months అనేది రెజ్యూమ్ మార్కెటింగ్ చేయాలి. ఓకే, రెజ్యూమ్ మార్కెటింగ్ చేసిన తర్వాత వాళ్ళ ఎలిజిబిలిటీ కూడా చెక్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు దేంట్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ దేంట్లో ఉంది, వాళ్ళ ఏజ్ లిమిట్ ఎంత, ఓకే వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు, దీనిపైన ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేసి మనం యూకే స్కిల్ వర్క్ వీసా కూడా చేస్తాం. టూరిస్ట్ వీసా, విజిట్ వీసా, స్టూడెంట్ వీసా
ఇవన్నీ చేస్తారా? దీనికి ఎలా ఉంటుంది ప్రాసెస్? టూరిస్ట్ వీసా, విజిట్ వీసాస్ కూడా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి ప్రొవైడ్ చేస్తాం. చాలా మంది గ్రాడ్యుయేషన్ సంబంధికి వెళ్ళాలనుకుంటున్నారు, ఆల్రెడీ అబ్రాడ్లో వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళకి కలవడానికి వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళు విజిట్ వీసాకి అప్లై చేయొచ్చండి. విజిట్ వీసా అనేది 1 to 1.5 monthలో ఈజీగా వచ్చేస్తుంది. మనకి ప్రాపర్ రీజన్, ఇన్విటేషన్ ఉంది అనుకోండి విజిట్ వీసాకి అప్లై చేసుకోవచ్చు. అండ్ దాని దగ్గర రిలేటెడ్ డాక్యుమెంట్స్ అడుగుతారు, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కానివ్వండి, అక్కడ అబ్రాడ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేటెడ్ ఫైనాన్షియల్ స్టేటస్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత టూరిస్ట్ వీసా ఏంటంటే ఎవరైతే హాలిడేస్ కోసం వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు టూరిస్ట్ వీసాకి ఆల్మోస్ట్ ఏ కంట్రీకైనా అప్లై చేసుకోవచ్చు. దాని కూడా సేమ్ ప్రాసెస్ అండి. అది కూడా ఆల్మోస్ట్ ప్రాసెస్ టైం లైన్ వచ్చేసి మనకి 1 to 1.5 టైం లైన్ ఉంటుందండి ప్రాసెస్ టైం. అండ్ నెక్స్ట్ దాన్ని కూడా డాక్యుమెంట్ రిలేటెడ్, ఇక్కడ జాబ్ చేస్తున్నారు ఏంటి, కమ్ బ్యాక్ రీజన్ స్ట్రాంగ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత వచ్చేసి వాళ్ళకి వాళ్ళ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఎగ్జాక్ట్గా ఫండ్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే టూరిస్ట్ వీసా కూడా సక్సెస్ఫుల్లీగా వాళ్ళకి వస్తుంది. అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలంటే మినిమం క్వాలిఫికేషన్ కూడా ఖచ్చితంగా ఉండాలి కదా, అంటే ఎంత ఉండాలి? ఇప్పుడు కెనడా పిఆర్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే మనకి వాళ్ళకి గ్రాడ్యుయేషన్ ఉండాలండి. కొంతమందికి డిప్లొమా ఉంటుంది. డిప్లొమా అంటే +2 తర్వాత 3 years డిప్లొమా ఉండాలి. ఓకే, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే 2 years ఎక్స్పీరియన్స్ కంపల్సరీ అండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనేది గ్రాడ్యుయేషన్ తర్వాతనే క్యాలిక్యులేట్ అవుతుంది. ఒకవేళ మాస్టర్స్ ఉంటే 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి, టీచింగ్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, నాన్ ఐటీ కానివ్వండి, హెచ్ఆర్ ఫీల్డ్స్లో కానివ్వండి, లేదంటే ఇప్పుడు చిన్న చిన్న ఎంప్లాయీస్ ఉంటారు. ఓకే, 1 year 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటారు, వాళ్ళు అప్లై చేస్తారు. టీమ్ లీడ్గా కానివ్వండి, మేనేజర్స్గా కానివ్వండి, ఎవరైనా. ఇప్పుడు చూసుకుంటే మనకి కెనడాలో ఐటీ అండ్ హెల్త్ కేర్ చాలా డిమాండింగ్లో ఉందండి. చాలా మంది ఫార్మసీస్ పీపుల్ కూడా అప్లై చేస్తున్నారు, దానికి టీచింగ్ ప్రొఫైల్స్ అప్లై చేస్తున్నారు. ఆస్ట్రేలియాకి ఒకవేళ అప్లై చేయాలి అంటే 80% చాలా మంది అప్లై చేస్తున్నారు. ఓవరాల్గా ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఎలా ఉంటాయి, ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు? ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసి వాళ్ళకి ఒకవేళ స్టూడెంట్ వీసా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు స్టూడెంట్ వీసా కూడా ఏ కంట్రీకైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఫస్ట్ క్లయింట్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేసుకుంటాం. అంటే వాళ్ళ ప్రొఫైల్ స్టూడెంట్ వీసాకి ఎలిజిబిలిటీయా, లేదంటే పిఆర్ వీసాకా, విజిట్ వీసాకా, దేనికి ఎలిజిబిలిటీ ఉంది అని ఫస్ట్ చెక్ చేసుకోండి. ఎందుకంటే క్లయింట్ అనేది ఒక కంట్రీ అనుకుని మన దగ్గరకు వస్తారు, బట్ వాళ్ళ ప్రొఫైల్ తగ్గట్టు మనం సజెస్ట్ చేయాలి వాళ్ళకి. ఈ కంట్రీ అయితే బెస్ట్, ఇక్కడ మీకు వీసా వచ్చే ఛాన్సెస్ 100% ఉన్నాయి, ఇక్కడ అప్లై చేస్తే మీ ఫ్యూచర్ అక్కడ బాగుంటుందని ఫస్ట్ క్లయింట్కి రిపోర్ట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెటిల్ అవ్వాలనుకుంటున్నా అనుకోండి, ఇప్పుడు నాకు ఏదైనా మీరు సజెస్ట్ చేస్తారా? యూకేకే ఏమన్నా? లేదండి, ఇప్పుడు మీరు యూకేలో మీ రిలేటివ్స్ ఉండవచ్చు, ఎవరైనా ఉండవచ్చు అక్కడ. ఇప్పుడు మీ యూకే ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ మీ ప్రొఫైల్ అక్కడ తగ్గట్టు జాబ్స్ ఉండవు, లేదు అంటే మీ ఎగ్జాక్ట్గా మీ ఎడ్యుకేషన్ వెళ్ళాలంటే యూనివర్సిటీ అనేది మ్యాచ్ కాదు అని చెక్ చేసుకోవాలి ఫస్ట్. దాని తగ్గట్టు చూస్తామన్నమాట. ఈ 4 కంట్రీస్లో ఏ కంట్రీ మీ ప్రొఫైల్కి బాగుంటుంది, ఎక్కడైతే మీకు వీసా వచ్చే ఛాన్స్ ఉంది దాని ప్రకారంగా మీకు సజెస్ట్ చేస్తాం. లేదంటే ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి క్లయింట్ కెరీర్కి సంబంధించినవి కాబట్టి బ్లైండ్లీగా మనం ప్రాసెస్ చేయలేము. మన ఇండియన్స్ ఎక్కువ ఏ కంట్రీస్ వైపు మొగ్గు చూపుతున్నారు? కెనడాకి చాలా మంది వెళ్తున్నారు, దాంతోపాటు ఆస్ట్రేలియా అండ్ జర్మనీ. ఈ 3 కంట్రీస్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు ఫస్ట్ అయితే. ఆస్ట్రేలియా, కెనడా, ఇంకా జర్మనీ. ఎందుకంటే వితౌట్ ఐఎల్స్ అప్లై చేయొచ్చు. ఆస్ట్రేలియా, కెనడాకి ఎవరైతే పర్మనెంట్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళొచ్చు అండి. సో అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలని ఎవరు అనుకున్నా కూడా మీ దగ్గరికి రావచ్చు, మిగతా వర్క్ అంతా మీరు చూస్తారు. ఎస్ అండి, తప్పకుండా. ఎందుకంటే పర్టికులర్గా వాళ్ళకు ఒక పర్సన్ అసైన్ చేస్తాం మనం. వాళ్ళ వీసా వచ్చే వరకు ఆ కేసు ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ప్రాపర్గా డాక్యుమెంట్ చేయడం కానీ, వాళ్ళ డాక్యుమెంట్స్ అప్డేట్ చేయడం కానివ్వండి, తన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనమాట. అండ్ ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీస్ వచ్చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. స్టూడెంట్ వీసాస్ కానివ్వండి, ఐఎల్స్ ట్రైనింగ్ కానివ్వండి, జాబ్ అసిస్టెంట్స్ వీసా వచ్చిన తర్వాత కానివ్వండి, పోస్ట్ ప్లానింగ్ సర్వీసెస్ కూడా చాలామంది డౌట్ ఉంటుంది అనమాట. చాలామంది సింగిల్గా వెళ్తారు, ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి పోస్ట్ ప్లానింగ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. పోస్ట్ ప్లానింగ్ సర్వీసెస్ ఇన్ ద సెన్స్ అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి ఏంటి ప్రాపర్ గైడెన్స్ కూడా వాళ్ళకు ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ జహంగీర్ గారు, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.